నమస్తే, వెల్కమ్ టు మ్యాగ్నా టీవీ. నేను ఆదిత్య. నటుడు పోసాని కృష్ణమురళి అరెస్ట్ తర్వాత ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కాయి. మరి ఈ అరెస్ట్ని ఏ విధంగా చూడొచ్చు, అసలు ఏంటి, దీని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ చింతా రాజశేఖర్ గారు మనతో ఉన్నారు. ఒక్కసారి సార్తో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. సార్ నమస్తే. సార్, నటుడి పోసాని కృష్ణమురళి అరెస్ట్ అనేది తర్వాత ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఇంకోలా కనిపిస్తూ ఉన్నాయి. అండ్ మొదటి నుంచి కూడా వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి ఈ అరెస్టుల వెనకాల రెడ్ బుక్లో ఒక లిస్ట్ ఉందని, ఆ లిస్టు ప్రకారం వాళ్ళు వెళ్తున్నారనేది కూడా ఒకటి వినిపిస్తూ ఉంది. అసలు ఓవరాల్గా ఈ అరెస్ట్ని ఏ విధంగా చూడొచ్చు? పోసాని కృష్ణమురళి అరెస్ట్ అనేది దాని నేపథ్యం ఏంటి అంటే, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అంటే వైసీపీ హయాంలో పోసాని కృష్ణమురళి గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి పవన్ కళ్యాణ్ గారి కుటుంబ సభ్యుల్ని తిట్టారు. అలా తిట్టినందుకు కొందరి మనోభావాలు దెబ్బతిన్నాయి అని వాళ్ళు పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. ఇక్కడ అసలు మొత్తం అలా తిట్టడానికి నేపథ్యం ఏంటో మనం చూడాలి. పవన్ కళ్యాణ్ గారు ఒక సభలో, వారాహి సభ అనుకుంటా, అందులో మాట్లాడుతూ ఏమన్నారంటే, ఆంధ్రప్రదేశ్లో వాలంటీర్ల వలన ఉమెన్ ట్రాఫికింగ్ జరుగుతుంది. వాళ్ళు సింగిల్ మహిళలు ఎక్కడున్నారు, బాలికలు ఎక్కడున్నారు అనే సమాచారం ఈ ట్రాఫికింగ్ చేసే వాళ్ళకి ఇస్తున్నారు. తద్వారా 33,000 మంది అదృశ్యమయ్యారు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు ఆరోపించడం జరిగింది. ఓకే. అందులో ఏమన్నారంటే, ఆడపిల్ల మీద చేయబడితే నేను సహించను అన్నారు. ఇది పవన్ కళ్యాణ్ గారు ఒక బహిరంగ సభలో మాట్లాడారు. దానికి కౌంటర్గా పోసాని కృష్ణమురళి గారు ఒక ప్రెస్ మీట్ కూడా కాదు, పార్టీ దీంట్లో ఆయన పెట్టి ఏమన్నారంటే, ఆడపిల్లల మీద చేయేస్తే సహించను అన్నావు కదా పవన్ కళ్యాణ్. పంజాబ్ నుంచి ఒక చిన్న పిల్ల సినిమాల్లో అవకాశాల కోసం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి వచ్చింది. ఆ అమ్మాయిని ఎవరో మోసం చేశారు అనే సమాచారం నా దగ్గర ఉంది. ఆ అమ్మాయి ఎవరో నీకు చెప్పను, నీ దగ్గరకు వచ్చి చెవులో ఆ అమ్మాయి పేరు చెప్తా, ఆ అమ్మాయికి న్యాయం చేయగలవా అని అడిగారు ఆయన. ఆ అమ్మాయి పేరు చెప్పలేదు, ఆ మోసం చేసిన వ్యక్తి ఎవరో చెప్పలేదు, ఏం చెప్పలేదు. అదైన మరుక్షణం పోసాని కృష్ణమురళి ఫోన్కి బీభత్సమైన ఫోన్ కాల్స్, అర్ధరాత్రి అపరాత్రి అని లేకుండా తల్లిని, భార్యని, బిడ్డలని తిడుతూ విపరీతమైన ఫోన్ కాల్స్. ఈ ఫోన్ కాల్స్ చేసింది ఎవరు, వాళ్ళ సైకాలజీ ఏంటి, ఆ తట్టుకోలేక ఆయన మరుసటి రోజు ప్రెస్ మీట్ పెట్టి, నేను హుందాగా నీకు ఒక విషయం చెప్తానని, ఆ అమ్మాయికి న్యాయం చేస్తానని అడిగితే నీ అభిమానుల మందని నా మీదకి ఎగదోసి అర్ధరాత్రి అపరాత్రి లేకుండా నన్ను, నా భార్యని, నా కుటుంబ సభ్యుల్ని, నా తల్లిని, నా బిడ్డల్ని తిట్టిస్తావా అని పవన్ కళ్యాణ్ని వాళ్ళు ఏ భాషలో తిట్టారో ఈయన అదే భాషలో తిట్టాడు. ఇది దాని వెనకాల నేపథ్యం. ఇప్పుడు కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు ఏమంటే, పోసాని కృష్ణమురళి పవన్ కళ్యాణ్ కుటుంబ సభ్యులని తిట్టారు కాబట్టి మా మనోభావాలు దెబ్బతిన్నాయని పవన్ కళ్యాణ్ అభిమానులు కొంతమంది పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. 17 పోలీస్ స్టేషన్లలో పోలీస్ కంప్లైంట్లు ఇస్తే వాళ్ళందరూ కేసులు రిజిస్టర్ చేశారు. అంటే ఇప్పుడు పోసాని కృష్ణమురళి అరెస్ట్ తర్వాత పోలీసులు ఆయన విచారించిన తర్వాత ఆయన ఒక వాంగ్మూలం ఇచ్చారని, నా వెనకాల సజ్జల రామకృష్ణారెడ్డి అలా మాట్లాడిచ్చాడని ఆయన చెప్పినట్టుగా ఒక అంశం కూడా బయటకు వచ్చింది. మరి దీన్ని ఎలా చూడొచ్చు? పోలీస్ కస్టడీలో ఉన్నప్పుడు ఏ స్టేట్మెంట్ ఇచ్చినా కానీ అది చెల్లదు. పోలీసుడు ఒత్తిడిలో మేరకు కోర్టులోనే చెల్లదు అది. ఓకే. పోలీసుల కస్టడీలో మీరు ఉన్నప్పుడు ఒక స్టేట్మెంట్ ఇచ్చినా, పోలీసులకు రాసిన వాంగ్మూలం ఏదైనా సరే, పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలం ఏదైనా సరే, అది పోలీసుల ఒత్తిడిలో ఇచ్చినట్టే పరిగణిస్తారు. కోర్టు కూడా దాన్ని పరిగణనలోకి తీసుకోదు. న్యాయస్థానమే దాన్ని పరిగణించినప్పుడు మనం దాని గురించి మాట్లాడటం వేస్ట్. అంటే ఎందుకు పరిగణించదు? ఒత్తిడిలో రాయించుకుంటారు. అట్లా నువ్వు రాయిస్తావా లేదా, ఓకే, తాట తీస్తాం, కొడతాం, 3rd డిగ్రీ ఇవన్నీ ఉంటాయి కాబట్టి సైకలాజికల్ కానీ ఫిజికల్గా కానీ టార్చర్ పెట్టి రాయిస్తారని ఒక దీనివల్ల దాన్ని న్యాయస్థానాలే అంగీకరించవు. ఓకే. సో ఇప్పుడు ఈ కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు ఎందుకు కంప్లైంట్ ఇచ్చారు అనేది మనం చూడాలి. పవన్ కళ్యాణ్ని తిట్టారు. పవన్ కళ్యాణ్ కుటుంబ సభ్యులు తిడితే కంప్లైంట్ ఎవరు ఇవ్వాలి? పవన్ కళ్యాణ్ ఇవ్వాలి. పవన్ కళ్యాణ్ని తిడితే ఎవరో మనోభావాలు ఎందుకు దెబ్బతింటున్నాయి? అసలు ఆ ఎవరో మనోభావాలు దెబ్బతింటాం అంటే పవన్ కళ్యాణ్ని తిడితే ఆయన అభిమానుల మనోభావాలు దెబ్బతింటాం కానీ, జగన్మోహన్ రెడ్డిని తిడితే జగన్మోహన్ రెడ్డి కార్యకర్తల మనోభావాలు దెబ్బతింటాం కానీ, నారా లోకేష్ చంద్రబాబు నాయుడు తిడితే తెలుగుదేశం కార్యకర్తల మనోభావాలు దెబ్బతింటాం కానీ, ఈ ఫెనామినా ఏంటో మనం చూద్దాం. మీరు ఉన్నారు,
మీరు ఒక పాఠశాల విద్యార్థి, మీ టీచర్ని ఎవరైనా తిట్టారు, మీరు వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇస్తారా మా టీచర్ని ఎవరో తిట్టారని? మీకు ఎవరో ట్రీట్మెంట్ చేసిన డాక్టర్ ఉంటారు మీ కుటుంబ సభ్యులుగా, మీకు ఆ డాక్టర్ని ఎవడో వచ్చి తిట్టాడు, మా డాక్టర్ని తిడతామని మీరు వెళ్ళి కంప్లైంట్ ఇస్తారా పోలీస్ స్టేషన్కి వెళ్ళి? ఇస్తారా? ఎప్పుడైనా ఇచ్చారా ఎవరన్నా ఏ సంఘటన? మీ ఇరుగు పొరుగు ఉంటారు సభ్యులు, వాళ్ళకేదో గొడవలు అవుతాయి, వాళ్ళు తిట్టుకుంటారు, మా పొరుగున ఉన్న వాడిని ఎవడో వచ్చి తిట్టాడు, నా మనోభావాలు దెబ్బతినే అని ఎవడన్నా వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇస్తాడా? ఇవ్వడు. ఎందుకు ఇవ్వడు? వాడు నార్మల్ పర్సన్ కాబట్టి, వాడికి మతి స్థిమితం ఉంది కాబట్టి, హీఈస్ ఎ సేన్ పర్సన్. కానీ నార్మల్ బిహేవియర్కి కాకుండా అబ్నార్మల్ బిహేవియర్ ఏంటంటే, పవన్ కళ్యాణ్ని తిడితే నా మనోభావాలు దెబ్బతింటే అంటాం చూసారా, అది అబ్నార్మల్ బిహేవియర్. అదొక సెలబ్రిటీ వర్షిప్ సిండ్రోమ్ అనే మానసిక రోగం. అబ్సెసివ్ కంపల్సివ్ డిసార్డర్ అంటారు సైకాలజిస్ట్ భాషలో. అబ్సెసివ్ కంపల్సివ్ డిసార్డర్ అంటారు దాన్ని. ఒక మతి స్థిమితం లేని వ్యక్తి పవన్ కళ్యాణ్ని తిడితే నా మనోభావాలు దెబ్బతిన్నాయి అన్నప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు, అసలు నువ్వేంట్రా, పవన్ కళ్యాణ్ నీకేమవుతాడు, పవన్ కళ్యాణ్ని తిడితే నీ మనోభావాలు ఎందుకు దెబ్బతింటున్నాయి, నీకు ఆయన నువ్వు కాదు కదా అగ్రీవ్డ్ పర్సన్, నువ్వు ఎలా కంప్లైంట్ ఇస్తావు అని పోలీసులు వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వాలి. అలాగే పవన్ కళ్యాణ్ని తిడితే నీ మనోభావాలు ఎందుకు దెబ్బతింటున్నారా బాబు, మేము పోలీసులు డ్యూటీ చేస్తున్నాం, మమ్మల్ని సినిమాలో నానా రకంగా తిడుతున్నారు, పబ్లిక్లు నానా రకంగా మాట్లాడుతున్నారు, నీకు రక్షణ కల్పించే పోలీసుని తిడితే నీ మనోభావాలు ఎప్పుడన్నా దెబ్బతిన్నాయా? భారత సైనికులు ఎవరన్నా ఏమన్నా అంటే నీ మనోభావాలు దెబ్బతిన్నాయా? నీకు అన్నం పండించే రైతు మద్దతు ధర లేక రోడ్డు మీద ధర్నాలు చేస్తున్నాడు, నీ మనోభావాలు దెబ్బతిన్నాయా? వీటేటికి నీ మనోభావాలు దెబ్బతినలేదు. కానీ పవన్ కళ్యాణ్ని ఏదో ఆరోపణ ప్రత్యారోపణ చేసుకుంటూ పోసాని కృష్ణమురళి పవన్ కళ్యాణ్ మధ్యలో ఏదో వాళ్ళిద్దరు పర్సనల్ దాంట్లో మాట అనుకుంటే నీ మనోభావాలు దెబ్బతిన్నాయి చూసావా? దానిని సెలబ్రిటీ వర్షిప్ సిండ్రోమ్ అనే మానసిక రోగం అంటారు. ఈ కంప్లైంట్ సంగతి పక్కన పెట్టు, అర్జెంటుగా సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకోవాలని చెప్పాలి పోలీసులు. పవన్ కళ్యాణ్ని తిడితే నీ మనోభావాలు దెబ్బతింటున్నాయంటే నువ్వు ఒక మానసిక రోగివి, నువ్వు నీకు మతి స్థిమితం లేదు. కాబట్టి మతి స్థిమితం లేకుండా ఇచ్చిన కంప్లైంట్ మేము ఎంటర్టైన్ చేయము, ఎఫ్ఐఆర్ తీసుకోము అని ఎఫ్ఐఆర్ రిటర్న్ ఇచ్చి దయచేసి నువ్వు సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకోమా అని చెప్పాలి. ఇది పోలీసులు చేయాల్సిన బాధ్యత, ఇది వాళ్ళ డ్యూటీ. పవన్ కళ్యాణ్ తిడితే వీళ్ళ మనోభావాలు దెబ్బతింటామేంటి నాకు అర్థం కాదు. అంటే మరి గతంలో త్రిబుల్ విషయంలో కూడా ఇదే జరిగింది కదా సార్. త్రిబుల్ ఏంటి అంటే రఘురామకృష్ణరాజు గారు జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో అన్నారని చెప్పేసి ఎవరో కంప్లైంట్ చేసినటువంటి సందర్భాలు కూడా చూసాం కదా. ఆయన టీవీలో కూర్చుని అరే జగన్మోహన్ రెడ్డి నువ్వు నా వెంట్రిక కూడా పీకలేవు అన్న. ఇక్కడ అది కాదు విషయం. అక్కడ జగన్మోహన్ రెడ్డి మీద ఆయన లేనిపోని అసత్య ఆరోపణలు చేస్తూ నా వెంట్రిక కూడా పీకలేవు, నన్ను టచ్ చేయలేవు అని రెచ్చగొట్టాడు ఆయన. ఓకే, బోత్ ఆర్ నాట్ సేమ్. సో నేను పోసాని కృష్ణమురళి అడ్వకేట్లకు చెప్తున్నాను, మీరు హైకోర్టుకి వెళ్ళి ఈ వాదన చెప్పండి. ఓకే, జడ్జిల మీద ఎవరైనా సరే నిందలేస్తే వీళ్ళ మనోభావాలు దెబ్బతిన్నావు, ఆర్మీని తిట్టినా వీళ్ళ మనోభావాలు దెబ్బతిన్నావు, పోలీసులు తిట్టినా వీళ్ళ మనోభావాలు దెబ్బతిన్నావు, వీళ్ళకి చదువు చెప్పిన టీచర్ని తిట్టినా వీళ్ళ మనోభావాలు దెబ్బతిన్నావు, వీళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యులకి ఏమైనా వైద్యం చేసిన డాక్టర్ని తిట్టినా వీళ్ళ మనోభావాలు దెబ్బతిన్నావు, వీళ్ళ ఇరుగు పొరుగును ఎవరు తిట్టినా వీళ్ళ మనోభావాలు దెబ్బతిన్నావు. కానీ ఒక సినిమా నటుడు తెర మీద చేయంది చేసినట్టు జరగంది జరిగినట్టు భ్రమ కల్పిస్తే అతన్ని ఎవరన్నా ఏమన్నంటే నీ మనోభావాలు దెబ్బతింటున్నాయి చూసావా? దానిని సెలబ్రిటీ వర్షిప్ సిండ్రోమ్ అనే మానసిక రోగం అంటారు జడ్జి గారు. కాబట్టి మతి స్థిమితం లేని వ్యక్తులు ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగా ఎఫ్ఐఆర్ నమోదు చేయడం అనేది చల్లదు. కాబట్టి దయచేసి ఇది పరిగణలోకి తీసుకొని ఎఫ్ఐఆర్ కొట్టేయాల్సిందిగా, క్వాష్ చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ, అలాగే ఈ సెలబ్రిటీ వర్షిప్ సిండ్రోమ్ అనేది యువతలో పెచ్చుమీరిపోయింది. దేశాన్ని ఏమన్నా సరే వాళ్ళకి చీమ కుట్టినట్టు లేదు. దోపిడీలు అంటే రాష్ట్ర ఖజానాలను దోచుకుంటున్నా కానీ వాళ్ళకి లేదు, అవినీతి చేస్తున్నా కానీ వాళ్ళ మనోభావాలు దెబ్బతినవు. పోలీసులని, జడ్జీలని, డాక్టర్లని, టీచర్లని ఎవరేమన్నా సరే వీళ్ళ మనోభావాలు దెబ్బతినవు. కానీ ఒక సినిమా నటునంటే మాత్రమే వీళ్ళ మనోభావాలు దెబ్బతింటున్నాయి, ఒక రాజకీయ నాయకుడు అంటేనే వీళ్ళ మనోభావాలు దెబ్బతింటున్నాయి. కాబట్టి ఈ ఫెనామినాన్ని సెలబ్రిటీ వర్షిప్ సిండ్రోమ్ అనే ఒక మానసిక రోగంగా గుర్తించి దీని మీద ప్రతి పాఠశాలలో, ప్రతి కాలేజీలో అవగాహన సదస్సులు నిర్వహించాలని ఒక డైరెక్షన్ కూడా ఇవ్వండి అని చెప్పేసి విజ్ఞప్తి చేయాలి.
ఇప్పుడు పోసాని అరెస్ట్ కానీ వల్లభనేని వంశీ అరెస్ట్ కానీ గతంలో ఆర్జీవీ అరెస్ట్ కానీ ఇవన్నీ కూడా రెడ్ బుక్కి సంబంధించినటువంటి అంశాలుగా చూస్తూ ఉన్నారు. మరి ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందంటారు? రెడ్ బుక్ సంబంధించిన అంశాలంటే ఇప్పుడు బోరుగడ్డ అనిల్ ఉంది, అది జస్టిఫైడ్ అరెస్ట్. ఓకే, దాన్ని నేను సమర్థిస్తాను. ఇది ఆరోపణ ప్రత్యారోపణలో వచ్చిన దీంట్లో భాగం. ఇది పోసాని కృష్ణమురళి, వల్లభనేని వంశీ కూడా లోకేష్ కుటుంబం ఆయన మీద ఆయన కుటుంబ సభ్యుల్ని ఏవో అన్నారని చర్య ప్రతిచర్యగా కొనసాగినాయి తప్ప అది దీనిలో భాగం కాదు. అండ్ వంశీ కేసు వేరు, ఎవరి మీద దాడి చేశారని ఎవరినో కిడ్నాప్ చేశారని అది వేరు. ఇక్కడ పోసాని కృష్ణమురళి టోటల్గా పవన్ కళ్యాణ్ తిడితే మా మనోభావాలు దెబ్బతిన్నాయని అంటాం చూసారా, అది అసలు నిలబడే కేసే కాదు. ఓకే. అండ్ కమింగ్ విడుదల రజనీ, ఆ తర్వాత దువ్వాడ శ్రీనివాసరావు, వీళ్ళకి కూడా రంగం సిద్ధమైంది అనేది కూడా వినిపిస్తూ ఉంది. మరి దీన్ని ఎలా చూడొచ్చు? విడుదల రజనీ మీద ఆరోపణలు వేరు. ఆమె ఏదో క్రషర్స్ ఉంటాయి కదా, క్రషర్స్ యజమానుల దగ్గర ఏదో డబ్బులు వసూలు చేశారని, అది టోటల్లీ డిఫరెంట్. అది అవినీతికి, ఇది ఆధారాలు ఉంటే కేసు పెడతారు. ఓకే. ఇక్కడ దువ్వాడ శ్రీనివాస్ మళ్ళీ అగైన్ పెక్యులర్ కేసు. దువ్వాడ శ్రీనివాస్ ఏమని ఆరోపించారంటే పవన్ కళ్యాణ్ ప్రశ్నిస్తానని చెప్పిన పవన్ కళ్యాణ్ ప్రశ్నించకుండా ఉండడానికి నెల నెల 25 కోట్లు 50 కోట్లు ఇస్తున్నారని ఆరోపణ. అది ఆయన చేసిన ఆరోపణ. మరి పవన్ కళ్యాణ్ ప్రశ్నిస్తున్నారా లేదా అనేది కూడా మనం చూడాలి. దువ్వాడ శ్రీనివాస్ నేను ఒక అంశంలో సమర్థిస్తాను నేను, ఎందుకంటే మనం గత వారం అమరావతి మీద ఒక ఇంటర్వ్యూ చేసాం. అమరావతి అనేది 5 లక్షల కోట్ల దోపిడీ. నేరుగా రైతుల దగ్గర నుంచి మార్కెట్ రేట్ ప్రకారం భూమి కొన్నా, 2013 భూసేకరణ చట్టం ప్రకారం కొన్నా, లేకపోతే మార్కెట్ రేట్కి డబల్ ఇచ్చి కొన్నా కానీ 7,000 కోట్లలో అది కొనగలిగిన భూమికి ప్రతిఫలంగా 5 లక్షల కోట్లు రైతులకు ఇవ్వడం అనేది ప్రభుత్వ ఖజానా దోపిడీ. దాని మీద పవన్ కళ్యాణ్ మాట్లాడకపోతే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ అవి ప్రశ్నించాల్సిన పవన్ కళ్యాణ్ మౌనంగా ఉన్నట్టే. అమరావతి అవినీతి మీద మాట్లాడకపోతే పవన్ కళ్యాణ్కి అమరావతి దోపిడీలో వాటా ఉందంట నేను. సేమ్ దువ్వాడ కూడా అదే అన్నారు. మీరు ప్రశ్నించకపోతే, అవినీతి మీద మీరు ప్రశ్నించకపోతే మీకు వాటాలు అందుతున్నాయో, నెల నెల అందుతున్నాయో, లేకపోతే దాంట్లో పర్సంటేజ్ అందుతుందో మనకి తెలియదు, కానీ డెఫినెట్గా మీరు అవినీతిని ప్రశ్నించినప్పుడు, మీ కళ్ళతో అవినీతి కనపడుతూ దాన్ని మీరు ప్రశ్నించినప్పుడు మీకు వాటా అందుతుందని ఖచ్చితంగా ఎవరైనా అంటారు. దువ్వాడ శ్రీనివాస్ అంటారు, నేను అంటాను, ఎవరైనా అంటారు. అండ్ అసలు కమింగ్ డేస్లో మరి ఈ అరెస్టుల పర్వం ఇక్కడితో ఆగుతుందా, లేకపోతే ఇంకా ముందుకెళ్ళే ఛాన్సెస్ ఏమన్నా ఉందా? అది దీన్ని బట్టి ప్రభుత్వం టాపిక్స్ని డైవర్ట్ చేయాలి, అంశాలను డైవర్ట్ చేయాలి అనుకుంటే అది కొనసాగుతూనే ఉంటుంది. థ్యాంక్ యూ సార్.